ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన తన శిష్యులకు అగపరుచుకున్నాడు. అదేవిధంగా ఆయన 40 దినాలు ఈ యొక్క భూమి మీద ఉండి పరిచర్య చేసినట్లుగా చూస్తాం. ఏం పరిచర్య చేశాడు అనంటే అపోస్తల కార్యం 1వ అధ్యాయం మనం చదివినట్లయితే అందులో చూస్తాం. ఆయన దేవుని గురించిన, తండ్రి అయిన దేవుని గురించిన మర్మములు ఆ యొక్క శిష్యులకు చెప్తూ వచ్చాడు. 40 దినాలు మరి అక్కడక్కడ కనపడుతూ ఈ భూమి మీద ఆయన సంచరించినట్లుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అంతేకాదు, మీరు ఇక మీదట యోహాను ఇచ్చిన బాప్తిసం కాదు కానీ మరి పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది మీరు తర్వాత పొందుకుంటారు అని కూడా చెప్పినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు, ముందుగా ఆయన ఆ యొక్క గదిలో కూడా శిష్యుల మీదకి గాలి ఊది పరిశుద్ధాత్మను పొందుకొనుడి అని చెప్పినట్లుగా కూడా మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన 40 దినముల తర్వాత ఆరోహణమయ్యాడు. మళ్ళీ తర్వాత కూడా పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుందని చెప్పారు.